హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషుల ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను ఇప్పటిదాకా ఎందరో తత్వవేత్తలు విశ్లేషించారు. కానీ కొందరి విశ్లేషణలే ప్రజాదరణ పొందాయి. అటువంటి వారిలో చాణక్యుడు ముందు వరుసలో ఉంటారు. స్త్రీల అలవాట్ల ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయచ్చో వివరించారు. చాణక్యుడు గొప్ప పండితుడు, రాజనీతివేత్తగా, తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా తనదైన ముద్రను వేశాడు. తన ప్రముఖ రచన అయిన నీతిశాస్త్రంలో జీవితం, సమాజం, డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, మానవ సంబంధాలు వంటి అనేక అంశాల గురించి స్పష్టంగా వివరించారు. అందుకే చాణక్యులో పేర్కొన్న ఎన్నో అద్భుతమైన విషయాలు నేటి తరానికి మంచి ప్రేరణగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాణక్యుడు స్త్రీలపై కూడా కొన్ని అభిప్రాయాలను పంచుకున్నాడు. స్త్రీల వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకోవడం కష్టమని తన నీతిశాస్త్రంలో బోధించాడు. మహిళలు ఏ సమయంలో సంతోషంగా ఉంటారో, ఎప్పుడు బాధగా ఉంటారో తెలుసుకోవడం సులువు కాదని చెప్పాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి వీరి స్వభావాన్ని అర్థం చేసుకోవడం అని చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే కొన్ని అలవాట్ల ద్వారా స్త్రీ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని చెప్పాడు. మరి ఆ అలవాట్లు ఏంటి, వాటి ద్వారా మహిళల స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. దైవచింతనతో ఉంటూ భక్తిభావంతో మెలిగే స్త్రీలు ప్రశాంతమైన మనసుతో ఉంటారని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇటువంటి మహిళలు అనుకున్న లక్ష్యం సాధించడానికి, విజయాలను అందుకోవడానికి ఏకాగ్రతతో ఉంటారని తెలిపాడు. ఇలాంటి స్త్రీలు ఇతరుల జయాపజయాలతో సంబంధం లేకుండా, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారట. ఎందుకంటే వారు తమ జీవిత లక్ష్యంలో మాత్రమే నిమగ్నమై ఉంటారని చాణక్యుడు చెప్పాడు. లేజీగా ఉండే స్త్రీలు జీవితంలో విజయం సాధించడం కష్టమని పేర్కొన్నారు. నీతిశాస్త్రం ప్రకారం ఇటువంటి మహిళలు విజయం సాధించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఇలాంటి వారిని ఎవరు గౌరవించరట. ఇలాంటి వారిపై కుటుంబ సభ్యులు ప్రేమ చూపించవచ్చు, కానీ సమాజంలో మాత్రం గౌరవం లభించదని చాణక్యుడు పేర్కొన్నాడు. క్రమశిక్షణ, ఈ లక్షణం ఉండే మహిళలు అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారని చాణక్యుడు తెలిపారు. ఇలాంటి మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నాడు. వీరు విజయాలు సాధిస్తూ తోటివారిని సంతోషంగా ఉంచుతారట. ఇలాంటి స్వభావం కలిగిన మహిళలు కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే కాకుండా సమాజంలోనూ చాలా గౌరవాన్ని పొందుతారని పేర్కొన్నాడు చాణక్యుడు. ఈర్ష్యా భావన కలిగిన స్త్రీలు తెలివితేటలతో అభివృద్ధి సాధిస్తారు, ఇతరులతో పోటీపడి గెలుపు బాటలో పయనిస్తారు. కానీ ఇలాంటి మహిళలు ఇతరుల పట్ల అసూయతోనే ఉంటారు. వారు విజయాలు సాధించకుండా అడ్డంకులు సృష్టిస్తారు, పక్కనే ఉంటూ గోతులు తవ్వేందుకు చూస్తుంటారు. కాబట్టి ఇలాంటి స్త్రీలను ఎప్పుడూ నమ్మవద్దని చాణక్యుడు సూచించారు. ఇలాంటి వారిని విశ్వసిస్తే సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ముంచేస్తారని చాణక్యుడు హెచ్చరించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.